ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినొచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి గడిచిన దినమంతయు గడిచినటువంటి ఈ వారమంతా కూడా ఆయన రెక్కల చాటున ప్రభు మనలను భద్రపరచి, ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలుగు చేసి, ఆయన రెక్కల నీడను మనకు నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమమును ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ దినం దేవుని స్తుతించినట్లు, ఈ విధముగా దేవుని వాక్యమును విని ఆయనను గురించి మనము నేర్చుకున్నట్లు, దేవుని ప్రేమను, దేవుని శక్తిని గురించి మనం తెలుసుకొని, దేవుని ప్రేమను మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్టుకు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మన పట్ల చూపుతున్న తన కనికరం, తన వాత్సల్యత, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను అని బైబిల్ గ్రంథంలో అక్కడ మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో ఆయన శరీరధారిగా, మనుష్య కుమారునిగా ఈ లోకంలో ప్రభు సేవ చేసి, ప్రభు ఈ లోకంలో జీవించిన ఆ కాలంలో ప్రభు పలుకుతున్నటువంటి ఆ మాటను మనం అక్కడ చదువుతున్నాం. ప్రభు తన శిష్యులను చూచి, తన దగ్గరకు వస్తున్నటువంటి వారిని చూచి ప్రభు ఏమంటున్నారనగా, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుడు పలుకుతున్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రభు అక్కడ పలుకుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషులకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యముగా ఉండదు. మనకు ఎన్నెన్నో కార్యములు అసాధ్యముగా, మనం చేయలేని కార్యములు ఎన్నెన్నో ఉంటాయి, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రభు అక్కడ పలికినారు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో శోధనలోనూ, శ్రమలోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకులోనూ కొన్ని మార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇటువంటి కార్యము నుంచి, ఇటువంటి పరిస్థితుల్లో నుండి, ఇటువంటి వ్యాధుల నుండి ప్రభు నన్ను బయటకు తీసుకుని రాగలడా, ఇటువంటి అనుభవంలో నుండి ప్రభు నన్ను విడుదల చేయగలడా, ఇది సాధ్యమేనా, ఇది అవుతుందా, ఇలాగున జరుగుతుందా అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని మార్లు మనం అనేక మార్లు ఇలాగున దేవుని దగ్గర సందేహిస్తూ ఉంటాం. దేవుని దగ్గర మనము దేవుని యొక్క శక్తిని మనము అల్ప విశ్వాసముగా, అవిశ్వాసముతో మనము దేవుని శక్తిని మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన ఏ కార్యము చేయుటకు కూడా ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ధైర్యము, అధికారము కలిగినటువంటి వాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చినటువంటి జనులు దేవుడు చెప్పినటువంటి బోధను విని, ఇలాగైతే ఎవరు రక్షణ పొందగలరు, ఎవరు ఇటువంటి భక్తులనికి రాగలరు, ఎవరు ఇలాగున రక్షింపబడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలరు, ఎవరు పాపముల నుండి విడుదల పొందగలుగుతారు, ఎవరు దేవుని దగ్గరికి రాగలుగుతారు అని వారు అనుకుంటున్నప్పుడు దేవుడు వారిని చూచి మాటలను పలుకుతున్నాడు. మీ పాపముల నుండి విడిపించుటకు మనుషులకు అసాధ్యమేమో, కానీ ఇటువంటి బోధ, ఇటువంటి దేవునికి ఇష్టమైనటువంటి దేవుని చిత్తమును జరిగించేటువంటి వారులుగా మార్చబడుటకు మీకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు నీవున్న పాపముల నుండైనా, నీవున్న శాపముల నుండైనా, నీవున్నటువంటి వ్యాధుల నుండి, ఎటువంటి పరిస్థితుల నుండైనా సరే దేవుడు మనలను విడుదల చేయగలడట. దేవునికి సమస్తము సాధ్యమే అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎటువంటి పాపంలో ఉండినప్పటికీ ఆ రోజున వారు అనుకుంటున్నారు, దేవుని దగ్గరికి వచ్చినటువంటి జనులు, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు, ఇలాగైతే ఎవరు దేవుని రాకడలో ఎత్తబడగలుగుతారని వారు అనుకుంటూ ఉన్నారు. ఇలాగైతే ఆయన మాటలను వినట వారు ఎంతో ఆశ్చర్యపడ్డారట, విస్మయమంది ఉన్నారు అని వారు పలుకుతున్నారు. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు, ఇలాగైతే
అని వారు అనుకుంటున్నారట. మనం కూడా అనుకుంటూ ఉంటాం, మన పాపములను చూచి, శాపములను చూచి, నేనెంతో పాపంలో ఉన్నాను, నేనెంతో అతిక్రమంలో ఉన్నాను, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళగలనా, నేను దేవుని రాజ్యంలో చేరగలనా, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలనా అని మనం అనేక మార్లు అధైర్యపడుతూ ఉంటాం. నీకున్నటువంటి పాపమును చూచి, నీ ఉన్నటువంటి బలహీనతలను చూచి అపవాది మళ్ళీ నా ధైర్యపరుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మనం పశ్చాత్తాపపడి దేవుని మీద మన విశ్వాసం ఉంచి దేవుని ప్రేమను తెలుసుకుని యథార్థంగా మనం నడుస్తామో, ప్రభు నిశ్చయముగా తన రాజ్యంలో మనలను చేర్చుకొనగలుగుతాడట. నిశ్చయముగా ఆయన రాజ్యంలో మనకు ఒక స్వాస్థ్యమున ప్రభు అనుగ్రహిస్తాడట. నిశ్చయముగా ఆయన రాజ్యంలో మనం నివాసము చీటకు ప్రభు మనకు ఒక స్థానమును అనుగ్రహిస్తారట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ పాపంలో నుండి విడుదల పొందుటకు, ఈ యొక్క బలహీనతలు, ఈ శాపము, వీటన్నిటిలో నుండి నేను విడుదల పొందగలనా, ఇది నాకు సాధ్యమవుతుందా, ఇది నాకు వీలు పడుతుందా, ఈ పరిస్థితుల నుండి నా కుటుంబం బయటకు రావటానికి, ఈ కష్టము, ఈ నష్టం, ఈ శాపంలో నుండి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి బయటకు రావటానికి ఇది అవుతుందా, ఇది సాధ్యమేనా అని మనం అనుకుంటూ ఉంటాం కొన్ని మార్లు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభు పలుకుతున్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రభు పలుకుతున్నాడు. కనుక విశ్వాసంతో దేవుని దగ్గర మనం నడిచినప్పుడు, అల్ప విశ్వాసముగా కాక, అవిశ్వాసులముగా కాక, నమ్మకంతో దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు, దేవుని శక్తిని మనం నమ్మినప్పుడు ప్రభు తప్పకుండా మన ఎడల గొప్ప కార్యములను చేయగలడు, ఆశ్చర్య కార్యములను చేయగలడు, సూచక క్రియలను చేయగలడు. మనం అడిగిన దానికంటే అత్యధికముగా ప్రభు మనకు గొప్ప కార్యములను చేయగలడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి విశ్వాసం మూలముగా దేవుని శక్తిని, దేవుని కార్యములను, దేవుని అద్భుత కార్యములను మనం రుచి చూచినట్లుగా, దేవుడు మనకు అటువంటి కార్యములను చేయనట్లుగా కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మనుషులకు అసాధ్యమేమో కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభు నీ వాక్యంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మాకున్నటువంటి బలహీనతల నుండి కానీ, రోగముల నుండి కానీ, శాపముల నుండి, పాపముల నుండి మీరు మమ్మల్ని విడిపించుటకు మీకు అధికారం ఉన్నదని ప్రభు, నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకొనగలుగుతావని ప్రభు. ఏ పాపంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడుదల చేయగలుగుతావని ప్రభు నీ లేఖన భాగముల ద్వారా మేము తెలుసుకుని ఉన్నాం. ఆ విధముగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితాల్లో వారు ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్న, వ్యాధిలో ఉన్న, శోధనలలో ఉన్న, ఎటువంటి పాపములో వారు ఉన్న ప్రభా, ఎటువంటి పరిశుద్ధుడ, ఎటువంటి బలహీనతలతో వారు ఉన్న, నీ శక్తిని వారి ఏళ్ళ కనపరచి, నీ బలమును వారి ఏళ్ళ కనపరచి ప్రభా, వారికి అసాధ్యము అని వారు అనుకునేటువంటి ప్రతి కార్యమును సాధ్యపరచి మీరు ఆకుడు కొరకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. మరి ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి మీరు ఆకుడులో ప్రభా విశ్వాసముతో నిరాకుళ్ళ మేము ఎత్తబడినట్లుగా, అల్ప విశ్వాసం ఎక్కడ మాలో రానివ్వక, అవిశ్వాసం ఎక్కడ మాలో కనబడనివ్వక, విశ్వాసముతో నిరాకుళ్ళ మేము ఎత్తబడుటకు విశ్వాసము కలిగి పరిశుద్ధుల నీ కొరకు మేము ఎదురు చూచినట్లుగా మాకు సహాయం అనుగ్రహించు, కృపతో నింపండి. అటు విశ్వాసం, అటు ధైర్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి విరాకులు ఎత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చి వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.